ఈనాటి ఆరాధనను స్పాన్సర్ చేయ వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: ఐసీయూలో ఉన్న గాదే అనితకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, మరి పరిపూర్ణమైన ఆరోగ్యముతో తిరిగి రావాలి అని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు గాదే మర్రెడ్డి, వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రండి అందరూ ఆ ప్రభుని ఆరాధించుకుందాం. ఈనాటి దివ్య సప్రసాద ఆరాధన మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని, మీరు పడుతున్నటువంటి బాధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, అన్ని రకాల ఆటంకాల నుండి ఆ దేవుడు గొప్ప విడుదల దయచేయాలని ఈనాటి ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సహోదరులారా, రండి ఆ గొప్ప దేవుని ఆరాధించి మన విశ్వాసము ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, 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 యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఓ గొర్రెల కాపరి ఈ విధంగా పలుకుతున్నాడు: యేసయ్యా, నా మందలో గొర్రెలు లేకున్నా, నా శాలలో పశువులు లేకున్నా, నీ ఉంటే చాలయ్యా, నీ దీవెన ఉంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా, నేను బ్రతికేస్తాను అని దేవుని మీదే ఆధారపడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ దివ్య సప్రసాదంలో మోకరించిన మనమందరం కూడా ఈ లోకంలో ఏది ఉన్నా నాకు తోడుగా రాదయ్యా, ఎంత ఉన్నా, ఎంతమంది ఉన్నా నాకు ఆపదలో నేను ఒంటరిగానే జీవిస్తున్నానయ్యా, నీ ఉంటే చాలు, నీ దీవెన ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలయ్యా అని ఆ గొప్ప దేవుని మీద ఆధారపడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. మందలు గొర్రెలు లేకున్నను, శాలలు పశువులు లేకున్నను,
శాలలు పశువులు లేకున్నను, మందల గొర్రెలు లేకున్నను, శాలల పశువులు లేకున్నను. ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. ఆనందింతును ఆరాధింతును, ఆనందింతును ఆరాధింతును, ఆనందింతును ఆరాధింతును, ఆనందింతును ఆరాధింతును. యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక యజమాని ఈ విధంగా పలుకుతున్నాడు, నా ద్రాక్ష తోటలో ఫలాలు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా. ఈ లోకంలో ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ నీ దీవెన నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని ఒక రైతు దేవుని మీద ఆధారపడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి తలంపులో ఫలించాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే దేవుని కృప కావాలి. దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఏమీ సాధించలేం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ఆరాధనలో మన తలంపులన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి, ఈ ఆరాధనలో మనందరి ఉద్దేశాలు ప్రభు పాదాల చెంత ఉంచి వాటిని నెరవేర్చండి ప్రభువా, అనుగ్రహించండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ఏమి ఉన్న లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి ఉన్న లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా, యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. ఆనందింతును ఆరాధింతును, ఆనందింతును ఆరాధింతును, ఆనందింతును ఆరాధింతును, ఆనందింతును ఆరాధింతును. యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను. యేసునందే ఆనందించెదను, యేసయ్యనే ఆరాధించెదను.
యేసయ్యని ఆరాధించెదం. యేసునందే ఆనందించెదను, యేసయ్యని ఆరాధించెదను. యేసునందే ఆనందించెదం. స్తోత్రం దేవా. యేసయ్యని ఆరాధించెదం. చెప్పులు కొడుతూ గొప్ప దేవుని ఆరాధిద్దామా. యేసునందే ఆనందించెదం. యేసయ్యని ఆరాధించెదం. 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 హల్లెలూయా 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 ఆనందించెదను, ఆరాధించెదను. యేసునందే ఆనందించెదను. యేసయ్యని ఆరాధించెదను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభు పాదాల చెంత ఉంచి వాటిని నెరవేర్చండి దేవా అని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున మేము ఆరాధించే మహాకృపను మాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మరొకసారి మా అందరి ముందు ప్రత్యక్షమై, నేనున్నాను బిడ్డ, నీవు భయపడకుము, నా దీవెనలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయని అభయమిస్తున్నటువంటి దేవా స్తోత్రమయ్యా. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరినీ దీవించండి. మరి ముఖ్యముగా ప్రభువా, చదువుకుంటున్న మా చిన్న ఆడబిడ్డలను దీవించండి. కాలేజీకి వెళుతున్న బిడ్డలందరినీ దీవించండి దేవా. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. విదేశాలకు వెళ్ళినటువంటి బిడ్డలకు మంచి మార్గాలను తెరవండి దేవా. మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభువా. వారికి పర్మనెంట్ వీసాలను దయచేసి కష్టపడి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దేవా. వేకువ జామున ఈ ఆరాధన ఆ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చమని వేడుకుంటున్నాం. కష్టపడి బిడ్డలను చదివించుకుంటూ బిడ్డల సంతోషాన్ని చూడాలని ఆశపడుతూ కలలు గంటున్న ప్రతి తల్లిని తండ్రిని దీవించండి దేవా.
వారి కష్టార్జితానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారి బిడ్డల ద్వారా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు శ్రమలు తొలగించండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ యొక్క తలంపులన్నీ నెరవేర్చమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో ఉన్న బంధకాలను తొలగించమని వేడుకుంటున్నాం. ఆ కుటుంబంలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, వారికి కావలసినటువంటి ప్రేమను ఆప్యాయతను వారి బిడ్డల ద్వారా కలిగింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆసుపత్రుల్లో రకరకాల సమస్యలతో, రకరకాల వ్యాధులతో, రకరకాల యాక్సిడెంట్లకు గురి అయి కొట్టిమిట్టాడుతున్నటువంటి ప్రతి బిడ్డను ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచండి దేవా. ప్రయాణం చేస్తున్న బిడ్డలను దీవించండి దేవా. ప్రారంభించిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరుకునేంత వరకు ఆ వాహనంలో మీరుండండి. ఆ వాహనాలు నడుపుతున్న బిడ్డలను దీవించండి. ఆ వాహనంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా, అనేకమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి గొప్ప విడుదలను దయచేయమని, గొప్ప న్యాయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాల ఆరాధన ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ బిడ్డలందరికీ దీవెనకరంగా మార్చమని, వారి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. వేకువ జామున నన్ను ఆరాధించు నరుడు ధన్యుడు అని పలికిన దేవా, ఇదిగో మీ బిడ్డలయ్యా. ఎన్నో ఉద్దేశాలతో, ఎన్నో బాధలతో సతమతమవుతూ మీ వైపు చూస్తూ మీ దీవెన కొరకు, మీ ఆశీర్వాదము కొరకు, మీ సమాధానము కొరకు ఎదురు చూస్తున్నారు దేవా. ప్రతి బిడ్డను దీవించండి. వివాహమైన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి గర్భాన్ని ఫలింపచేయండి ప్రభువా. ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషంతో సమాధానంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. సంతానం లేనటువంటి బిడ్డలను దీవించండి. ఇప్పుడే వారి గర్భాన్ని ఫలింపచేయండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకోవటము ద్వారా గర్భద్వారాలను తెరిచేదేవా, వారికి గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, అనేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు మీ బిడ్డలు ఏ ఉద్దేశాలతో, ఏ తలంపులు నెరవేరాలని ఈ ఆరాధనలో పాలు పంచుకుని మేము ఆరాధిస్తూ ఉన్నారో వారందరి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరి యొక్క కలలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరమ వైద్యుడు అనే దేవా, రకరకాల బాధలతో, వ్యాధులతో, మానసిక శారీరక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థతను, విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభా, బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో దేవా, ఈ బిడ్డలపై మీ కరుణ, మీ ఆశీర్వాదాన్ని కుమరించమని వేడుకుంటూ ఉన్నా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము వదలక మేము స్తుతించే గొప్ప విశ్వాసాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మేము ఆరాధించి, మేము మహిమపరిచి, మీ మీద ఆధారపడే ప్రతి బిడ్డను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తుతానని పలికిన దేవా స్తోత్రం. నా దేవదూతలను కావలిగా ఉంచి మేము కాపాడుతానని పలికిన దేవా స్తోత్రం. ఈ ఆరాధన ద్వారా మా విశ్వాసాన్ని బలపరచండి. ఈ ఆరాధన ద్వారా మేము కోల్పోయినవన్నీ కూడా తిరిగి ప్రసాదించండి ప్రభువా. ఎల్లప్పుడూ మేము ఆరాధించే బిడ్డలుగా, ఎల్లప్పుడూ మేము మహిమపరిచే బిడ్డలుగా మమ్మ మార్చమని వేడుకుంటున్నా. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నా మమ్మందరిని దీవించమని, మా కుటుంబాలను దీవించమని, మా బిడ్డలను దీవించమని, ఎల్లప్పుడూ మేము అంటుపెట్టుకుని జీవించే మహాకృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఆ గొప్ప దేవుని ముందు మోకరించి
ఆ గొప్ప దేవుని యొక్క ఆఖరి ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. మీ తలంపులు, మీ ఉద్దేశాలు, మీ భయము, మీ ఆందోళన అన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ దేవుడే అతి త్వరలో మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రభు మీతో ఉండునుగాక, ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్రం పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.